ఈ నెల 10, 11, 12 తేదీలలో క్రెడాయి ఒంగోలు బిల్డర్స్ అసోసియేషన్ వారు గుంటూరు రోడ్డు నందు గల A1 ఫంక్షన్ హాల్ నందు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు ప్రాపర్టీ షో మరియు మెటీరియల్ షో నిర్వహిస్తున్నట్లు క్రెడాయి ప్రెసిడెంట్ జనరల్ బాడీ మీటింగ్ లో మీడియాకు తెలిపారు. ఈ కార్యక్రమంలో క్రెడాయి ఒంగోలు బిల్డర్స్ అసోసియేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఆయన స్టార్ పరుగా ఇలా స్టాండ్ పెట్టి డిస్ప్లే చేసుకునే ఎక్కల ప్రసాద్ గారు ఆ విధంగా స్టాండ్ అవుట్ పెట్టుకున్నారు. అలాగే మీరు ఎవరైనా కూడా ఇంట్రెస్ట్ ఉంటే రండి. అంటే మనం తక్కువ ఖర్చుతో మనం అసలు మనిషి కూడా అవసరం లేకుండా అదొక మంచి ఆలోచన. స్టాండ్ కూడా ఈజీగా 200 దొరుకుతాయి అంటున్నారు. మన తిరుమల ప్లాన్ చేస్తాడు. ఎవరన్నా అనుమానం ఉంటే తిరుమల ఫోన్ చేసి కనుక్కోవచ్చు. 1000 ఇచ్చి ఉంటాం, 500 ఉండొచ్చు. మిగిలిన అక్కడ పెట్టండి. నచ్చిన వాళ్ళు చూసుకుంటారు. తీసుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు. తీసుకొని వెళ్తే మనకు నచ్చితే మీకు ఒక పాజిటివ్ బుకింగ్ వస్తుంది కదా. మన చిన్నోళ్ళకి కూడా ఒక ఆపర్చునిటీ ఎక్కడైతే వెంచర్లో చిన్నదని కాదు, 50,000 నేను పెడితే నాకు ఎంత రీచ్ వస్తుంది అనే డౌట్ ఉన్నాను. ఈ 10,000 ఉపయోగించుకుంటారని ఒక సజెషన్. ఈరోజు ప్రాపర్టీ షో మీద ఈ జనరల్ బాడీలో ప్రాపర్టీ షో కార్యక్రమాలను జరిగింది. ప్రాపర్టీ షో యొక్క ముఖ్య ఉద్దేశం ఆల్రెడీ చెప్పడం జరిగింది. అది ఏంటంటే ఒంగోలు ప్రజలకి ఎవరికి కూడా ఏ ఇబ్బంది జరగకుండా ప్రతి చోట వెతికే కార్యక్రమం లేకుండా అటు ఒంగోలులో కట్టుకున్నటువంటి బిల్డింగ్స్ అన్నీ కూడా ఒక వేదిక మీద తీసుకురావడం, అలాగే లేఅవుట్స్ కూడా ఎక్కడైతే ఉన్నాయో టౌన్లో అలాంటి లేఅవుట్స్ కూడా ఒక వేదిక మీద తీసుకురావడం, వీటన్నింటినీ ఒక చోట డిస్ప్లే చేస్తే వచ్చేటువంటి కస్టమర్స్ ఎవరు కూడా కొనుక్కునే వాటిని తీసుకునే వాళ్ళందరూ అక్కడ చేసి చాలా సులభతరంగా వాటన్నింటినీ చూసుకున్న తర్వాత వాళ్ళకి అవసరమైతే అక్కడే సెలెక్ట్ చేసుకుంటే వాళ్ళకి డిస్కౌంట్స్ కూడా ఇస్తారు మన బిల్డర్స్. కాబట్టి ఒంగోలు ప్రజల ఇల్లు కొనుక్కోవాలి అనే ఆలోచన ఉన్నవాడికి ఈ వేదిక ఒక మంచి అవకాశంగా ఉపయోగపడుతుందని చెప్పేసి బిల్డర్స్ అందరితో నేను క్రెడాయి ఒంగోలు బిల్డర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా నేను చెప్తున్నాను. అలాగే సంక్రాంతి సందర్భంగా ముందుగా చాలా ప్రజలు బయట ప్లేస్ నుంచి వస్తారు. వాళ్ళందరికీ ఈ ఇల్లు కొనుక్కునే కార్యక్రమాలతో పాటు వాళ్ళకి మంచి ఆహ్లాదమైనటువంటి కార్యక్రమాలు కూడా మేము చేసేదానికి ప్రయత్నిస్తున్నాం. అంటే కల్చరల్ యాక్టివిటీస్ కూడా మేము అక్కడ ప్రదర్శించబోతున్నాం. దాంతోపాటు ప్రతిరోజు ప్రతి 2 గంటలకి ఒకసారి టిప్ చేస్తూ లక్షలాది రూపాయల బహుమతులు కూడా ఒంగోలు ప్రజలకు ఇవ్వాలనే ఉద్దేశంతో లక్కీ టిప్ కూడా మేము ప్రవేశపెట్టడం జరిగింది. కాబట్టి ఈ సదవకాశాన్ని ఒంగోలు ప్రజలు, ఇల్లు కొనుక్కునేటువంటి ప్రజలు